హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ గోదావరి డిస్ట్రిక్ట్ ఫేమస్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. పాలముంజలండి. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఏ పండగ అయినా ఏదైనా ఒక విశేషం అంటే మాత్రం కంపల్సరీ ఈ స్వీట్ ఉంటుందండి. కాబట్టి ఈ స్వీట్ని మీకోసం చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ఏదైనా ప్యాన్, మందంగా ఉండే ప్యాన్ తీసేసుకొని 1.5 కప్పు బెల్లం తరగండి. అలాగే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకు పాకం రావడం కోసం ఎక్కువ టైం పడుతుంది. అందువల్ల చిన్న కాఫీ గ్లాస్తో 1/2 గ్లాసు కన్నా తక్కువే 4-5 టీ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే బెల్లం కరిగిపోయిన తర్వాత ఆయిల్ స్ట్రైనర్, అంటే మనకు కాఫీ ఫిల్టర్ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్తో బెల్లంలో ఏమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉన్నట్లయితే వడగట్టేసుకుందాం. ఇలా నీట్గా వడగట్టుకున్న తర్వాత మనం ఇందాక కరిగించుకున్న ప్యాన్నే ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత ఈ కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసేసుకొని బెల్లం కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదండి, కొంచెం వేడెక్కితే బాగుంటుంది. ఇలా వేడెక్కి కొంచెం దగ్గర పడుతుందనగా ఇప్పుడు కొబ్బరి తురుమండి 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్ చేసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము వేసుకుంటారో పిండి అంతా ఆ కప్తోనే చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొబ్బరి తురుము మిక్సీ జార్లో పట్టుకున్నా సరే, లేదు చేత్తో మనం తురుముకున్నా సరేనండి. ఇలా వేసేసుకొని బెల్లం పాకంలో ముద్దగా రావాలి. ఎక్కువ వాటర్ వేస్తే ముద్దగా రావడం కోసం టైం పడుతుంది. అందువల్ల కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా వచ్చేస్తుందండి. ఇలా దగ్గర పడుతుందనగా యాలకల పొడి కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాము. ఇది పూర్ణం రెడీ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు పాలముంజల్లో. ఇలా దగ్గర పడుతుంది, ఇంకా కొంచెం మనకు ముద్దకు రావట్లేదు, చిన్న లడ్డులా చుడితే రావట్లేదంటే 1 టీ స్పూన్ రవ్వ కానీ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరొకసారి ఫ్రై చేసుకుంటే మనకు దగ్గర పడిపోయి ముద్దగా వస్తుందండి. ఇలా ముద్దగా వచ్చిన తర్వాత చివరగా నెయ్యి 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఇలా లడ్లు చుడితే లడ్లు కరెక్ట్గా ఉండాలండి, గట్టిగానే ఉండాలి. లూజుగా వాటర్గా ఉంటే పూర్ణము మనకు నుంజులు అనేది సరిగ్గా రాదు. ఇలా వేడి మీద చుట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి, మళ్ళీ అంటే తర్వాత రాదు, హార్డ్ అయిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని పూర్ణాలకి మనం లడ్డులాగా చిన్న చిన్న లడ్డులాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము పూర్ణం రెడీ చేసుకుందామండి. పూర్ణం రెడీ అయిపోయింది కదా, పూతపిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు పాలు అయితే 1.5 కప్పు వాటర్ అండి. పాలు వాటర్ 2 మరిగించుకొని కొంచెం బాగా దగ్గర పడాలి చిక్కగా. ఇందులోనే పంచదార 2.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను, పెద్ద టీ స్పూన్తో. ఇలా వేసేసుకుంటే కొంచెం తీయగా ఉంటుంది, పూతపిండి అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా. కొంచెం మరిగి కొంచెం తెల్లుతూ అలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను రవ్వతో చేస్తున్నానండి, కొంతమంది బియ్యం పిండితో కూడా చేస్తారు. నేను ఇక్కడైతే రవ్వతోనే చేస్తున్నాను. ఒక చేత్తో గరిటతో మిక్స్ చేస్తూ మరొక చేత్తో రవ్వ వేసుకోవాలి. వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకుందామంటే ఇక్కడ మనకు గడ్డలుగా వచ్చేస్తుంది, సరిగ్గా కదలదు. అందువల్ల చూపిస్తున్న విధంగా ఒక చేత్తో మిక్స్ చేస్తూ ఒక చేత్తో రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుందాము. ఎందుకు అంటే తొందరగా మిక్స్ చేస్తూ ఉండాలి, కొంచెం ఏమాత్రం లేట్ అయినా అడుగు పట్టేస్తుంది, మాడిపోతుందండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసేసుకుందాం. మనకి ఏదైనా స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా ఎత్తిస్తుంది. ఇలా పాలల్లో ఉడికించుకోవడం వల్ల ఈ రవ్వ అనేది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. చివరిగా నెయ్యి 1 టీ స్పూన్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేద్దామండి. మనకు దగ్గర పడిపోయి బాగా రెడీ అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. కొంచెం వేడి చల్లారాలి. ఇలా కొంచెం చేతితో తాకగలము, గోరువెచ్చగా ఉంది పర్లేదు అన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడుపుకుంటూ మన చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేస్తేనే మనకు పాలముంజలు అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే విరిగిపోయినట్టుగా క్రాక్స్ వచ్చేస్తాయండి, మన ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోతుంది. ఇలా చేతితో కొంచెం తడుపుకుంటూ చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకుంటూ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని కొబ్బరి పూర్ణం పెట్టేసుకుందాం. పెట్టుకొని ఎక్కడ కూడా క్రాక్స్ అలాగే గ్యాప్స్ లేకుండా చూపిస్తున్న విధంగా బాగా హోల్స్ ఏం లేకుండా బాగా కవర్ చేసేసుకోవాలి పూతపిండితో. ఇక్కడ నేను రౌండ్ సైజ్ చేస్తున్నాను కదా, మీరు రౌండే చుట్టుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు, సిలిండర్ షేప్ కూడా చేసుకోవచ్చు నుంజులు అనేది. కానీ ఫేమస్గా చేసేది వచ్చి రౌండ్ షేపే. మనకు చూడడానికి కూడా టేస్ట్ బాగుంటుంది, అట్రాక్షన్గా కూడా ఉంటుంది. ఒక నుంజు తిన్నా కూడా సరిపోతుంది పాల ముంజలు అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పాల ముంజు వేద్దామండి. వేసిన వెంటనే ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో ఉండి, కొంచెం ఆల్రెడీ మనకు వేడెక్కిన తర్వాతే వేసుకుంటాం కదా, కాబట్టి కొంచెం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే ఏదైనా ఆయిల్ స్ట్రైనర్తో తీసేసి పక్కన పెట్టుకుందాం. ఎప్పుడు కూడా ఒకేసారి 2-3 వేయకండి. ఇలా నుంజులు చేసుకునేటప్పుడు పాల ముంజలు అనేది ఒకటి చేసి చూడండి, క్రాక్స్ ఏం లేకపోతే మనం అన్నీ చేసి పెట్టుకున్నట్టువి 2, 3 లేదా 4 వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా చేత్తో వాటర్తో తడుపుకుంటూ పిండిని బాగా చేత్తో నలుపుతూ చేసుకోవాలి. లేదు అంటే మనకు క్రాక్స్ వచ్చేస్తాయండి. అలా బాగా మిక్స్ చేసి చేసుకుంటే పిండి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకు పిండి గట్టిగానే ఉండాలి, మరీ లూజుగా ఉంటే పాల ముంజలు మనకు వాటర్లో కరిగిపోతాయి, ఆయిల్లో వేయంగానే విడిపోతాయి. అందువల్ల పిండి గట్టిగానే ఉండాలి. చేసేటప్పుడు మన చేత్తో తడుపుకుంటూ చేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత అరచేత్తో మరొక చేత్తో కొంచెం రౌండ్గా చేసుకున్నట్లయితే షేప్ కూడా నీట్గా వస్తుందండి. ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ తడుపుకుంటూ ఫింగర్స్ పైన ఇలా రొటేట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది రౌండ్ షేప్ అనేది కూడా, ఎక్కడా కూడా క్రాక్స్ రాదు. ఇలా రెడీ చేసుకున్న నుంజులన్నీ పక్కన పెట్టేసుకుందాం పాల ముంజలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాల ముంజలు గోదావరి డిస్ట్రిక్ట్ ఫేమస్ రెడీ అండి. ఇలా మరెన్నో హెల్తీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.